తన జీవితం మునుగోడు అభివృద్ధికి అంకితమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని కలవలపల్లి బీరెల్లిగూడెంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ధర్మ యుద్ధంలో బీజేపీకి ఓటేసి ధర్మాన్ని గెలిపించాలని కోరారు. కేసీఆర్ పెన్షన్లను తన ఇంట్లోకి నుంచి ఇవ్వడం లేదన్నారు. తనని గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలని రాజీనామా చేశారని, దొడ్డిదారిన బీజేపీలో చేరలేదని చెప్పారు. మునుగోడు ప్రజలు తలెత్తుకునేలా పనిచేస్తారని హామీ ఇచ్చారు. చరిత్రలో ఇది కేసీఆర్ కుటుంబాన్ని టీఆర్ఎస్ పార్టీ బొంద పెడతానికి వచ్చిన ఎన్నిక రాజగోపాల్ రెడ్డి కోసం కాదు. ఒక బానిస బతుకు మనం కేసీఆర్ కుటుంబ పాలన చేసి ఆయన కుటుంబం బంగారం తెలంగాణ చేసుకుని మన అందరి బతుకులు బాగుపడ్డాయా? తెలంగాణ వచ్చి బాగుపడ్డాయా? ఎలక్షన్లు వచ్చినప్పుడు దళితులని, గిరిజనులని, గొల్ల కుర్మల్ని పైసలు ఇస్తుండే అకౌంట్ లా మళ్ళా కనబడతలేడు. ఎలక్షన్ అయిపోయినా మీకు ₹1,00,000 ఇచ్చింది కదా, ₹1,50,000 ఇస్తుంటుంది కదా అమ్మ. నీకు ఇస్తే నీకు జీవితాంతం సరిపోతాయని, పిల్లలకు నీకు భవిష్యత్తు సరిపోతాయా? మరి నీకు బానిస బతుకు అవసరమా? ఏం చేస్తుంది? ఎప్పటికప్పుడు ఏదో ఆశ చూపిస్తుండు, ఓట్లు వేయించుకుంటుండు. ఈ ముసలోళ్ళు పెన్షన్ 2,000 వస్తాయని పోయి కారు గుర్తుకేస్తారు. వాళ్ళ ముసలోళ్ళకి అర్థమైతలేదు. ఈ 2,000 తీసుకొని కారు గుర్తుకేస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు, మనవరాల భవిష్యత్తు ఖరాబ్ చేస్తున్నారు. మీకు చెప్పాలి, నా ఏం పేరు? నీ పేరు అంజమ్మ. మీకు ఒక మాట చెప్తున్నా, ఈ పెన్షన్ కేసీఆర్ ఇచ్చే 2,000 ఆయన ఇంట్లోకి ఇస్తుందా? డబ్బుకున్న కేసీఆర్ ఇక రాత్రికి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది అనుకో, పెన్షన్ అయిపోతుందా? చెప్పు. కేసీఆర్ ఇప్పుడు ఇస్తుండు, కేసీఆర్ ఇస్తుందని చెప్పి కారు గుర్తుకేసును కుటుకున్న రాత్రికి కేసీఆర్ పోయింది అనుకో, పెన్షన్ అవుతుందా? కేసీఆర్ కేజమ్మ కాదు, నేను చెప్తున్నా. మీరు ఈసారి ముసలోళ్ళు అంత వృద్ధులందరూ కారు గుర్తు కేయకుండా భూ గుర్తుకేరి అవసరమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడి 2,000 3,000 ఇప్పిస్తా మీకు.